సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితులు గతంలో చూసాం. అంతటి ప్రభావం చూపిస్తోంది ఈ సోషల్ మీడియా. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు మొత్తానికి ప్రజలకు అందుబాటులో ఉండదు అంటే నమ్ముతారా? అవును, తాజాగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు నేపాల్ గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఫేస్బుక్, ఎక్స్, గతంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా యాప్స్ తో సహా 26 యాప్లను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సెప్టెంబర్ 4న వెల్లడించింది. నేపాల్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మాట్లాడుతూ, ప్రజలు విస్తృతంగా ఉపయోగించే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడంతో ఆ యాప్స్ పై నిషేధం విధించినట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కంపెనీలకు పదే హెచ్చరించినా గైడ్ లైన్స్ పాటించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీలపై నిషేధం విధించినట్టు వివరణించారు. అయితే టిక్ టాక్, వైబర్ తో సహా 5 ప్లాట్ఫారంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని, వాటిపై ఎలాంటి నిషేధం విధించలేదని వెల్లడించారు. నేపాల్లో పనిచేసే దేశ, విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు స్థానిక అనుసంధానకర్త లేదా సంప్రదింపు వ్యక్తిని నియమించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ఉన్నాయని నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం 2025 సెప్టెంబర్ 3వ తేదీన డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు నేపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన సెప్టెంబర్ 3 గడువులోగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో 2025 సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ చేసుకుని 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లపై ప్రభుత్వం కొరటా జులిపించింది. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటులో ఇంకా చర్చ కూడా పూర్తి కాని ఈ బిల్లుపై ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. ప్రత్యర్థులను నోరు మూయించడానికి, భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టడానికేనని మండిపడిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితులు గతంలో చూసాం. అంతటి ప్రభావం చూపిస్తోంది ఈ సోషల్ మీడియా. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు మొత్తానికి ప్రజలకు అందుబాటులో ఉండదు అంటే నమ్ముతారా? అవును, తాజాగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు నేపాల్ గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఫేస్బుక్, ఎక్స్, గతంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా యాప్స్ తో సహా 26 యాప్లను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సెప్టెంబర్ 4న వెల్లడించింది. నేపాల్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మాట్లాడుతూ, ప్రజలు విస్తృతంగా ఉపయోగించే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడంతో ఆ యాప్స్ పై నిషేధం విధించినట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కంపెనీలకు పదే హెచ్చరించినా గైడ్ లైన్స్ పాటించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీలపై నిషేధం విధించినట్టు వివరణించారు. అయితే టిక్ టాక్, వైబర్ తో సహా 5 ప్లాట్ఫారంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని, వాటిపై ఎలాంటి నిషేధం విధించలేదని వెల్లడించారు. నేపాల్లో పనిచేసే దేశ, విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు స్థానిక అనుసంధానకర్త లేదా సంప్రదింపు వ్యక్తిని నియమించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ఉన్నాయని నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం 2025 సెప్టెంబర్ 3వ తేదీన డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు నేపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన సెప్టెంబర్ 3 గడువులోగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో 2025 సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ చేసుకుని 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లపై ప్రభుత్వం కొరటా జులిపించింది. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటులో ఇంకా చర్చ కూడా పూర్తి కాని ఈ బిల్లుపై ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. ప్రత్యర్థులను నోరు
మూయించడానికి, భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టడానికేనని మండిపడిపోతున్నాయి సోషల్ మీడియా. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితులు గతంలో చూసాం. అంతటి ప్రభావం చూపిస్తోంది ఈ సోషల్ మీడియా. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు మొత్తానికి ప్రజలకు అందుబాటులో ఉండదు అంటే నమ్ముతారా? అవును, తాజాగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు నేపాల్ గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఫేస్బుక్, ఎక్స్, గతంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా యాప్స్ తో సహా 26 యాప్లను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సెప్టెంబర్ 4న వెల్లడించింది. నేపాల్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మాట్లాడుతూ, ప్రజలు విస్తృతంగా ఉపయోగించే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడంతో ఆ యాప్స్ పై నిషేధం విధించినట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కంపెనీలకు పదే హెచ్చరించిన గైడ్ లైన్స్ పాటించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీలపై నిషేధం విధించినట్టు వివరణించారు. అయితే టిక్ టాక్, వైబర్ తో సహా 5 ప్లాట్ఫారంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని, వాటిపై ఎలాంటి నిషేధం విధించలేదని వెల్లడించారు. నేపాల్లో పనిచేసే దేశ, విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు స్థానిక అనుసంధానకర్త లేదా సంప్రదింపు వ్యక్తిని నియమించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ఉన్నాయని నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం 2025 సెప్టెంబర్ 3వ తేదీన డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు నేపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన సెప్టెంబర్ 3 గడువులోగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో 2025 సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ చేసుకుని 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లపై ప్రభుత్వం కొరటా జులిపించింది. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటులో ఇంకా చర్చ కూడా పూర్తి కాని ఈ బిల్లుపై ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. ప్రత్యర్థులను నోరు మూయించడానికి, భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టడానికేనని మండిపడిపోతున్నాయి సోషల్ మీడియా. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రభావం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితులు గతంలో చూసాం. అంతటి ప్రభావం చూపిస్తోంది ఈ సోషల్ మీడియా. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. అలాంటి సోషల్ మీడియా ఇప్పుడు మొత్తానికి ప్రజలకు అందుబాటులో ఉండదు అంటే నమ్ముతారా? అవును, తాజాగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు నేపాల్ గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఫేస్బుక్, ఎక్స్, గతంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్రధాన సోషల్ మీడియా యాప్స్ తో సహా 26 యాప్లను బ్లాక్ చేసినట్టు ప్రకటించింది. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించడంలో విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సెప్టెంబర్ 4న వెల్లడించింది. నేపాల్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మాట్లాడుతూ, ప్రజలు విస్తృతంగా ఉపయోగించే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ సహా 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను ప్రభుత్వం బ్యాన్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ఫాలో కాకపోవడంతో ఆ యాప్స్ పై నిషేధం విధించినట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కంపెనీలకు పదే హెచ్చరించిన గైడ్ లైన్స్ పాటించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఆ కంపెనీలపై నిషేధం విధించినట్టు వివరణించారు. అయితే టిక్ టాక్, వైబర్ తో సహా 5 ప్లాట్ఫారంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని, వాటిపై ఎలాంటి నిషేధం విధించలేదని వెల్లడించారు. నేపాల్లో పనిచేసే దేశ, విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు స్థానిక అనుసంధానకర్త లేదా సంప్రదింపు వ్యక్తిని నియమించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు సరిగ్గా నిర్వహించబడుతున్నాయని, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా ఉన్నాయని నిర్ధారించే లక్ష్యంతో ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. రిజిస్ట్రేషన్ కోసం 2025 సెప్టెంబర్ 3వ తేదీన డెడ్ లైన్ విధించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు నేపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా
మీడియా ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన సెప్టెంబర్ 3 గడువులోగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో 2025 సెప్టెంబర్ 4న రిజిస్ట్రేషన్ చేసుకుని 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లపై ప్రభుత్వం కొరటా జులిపించింది. ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటులో ఇంకా చర్చ కూడా పూర్తి కాని ఈ బిల్లుపై ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శిస్తున్నాయి. ప్రత్యర్థులను నోరు మూయించడానికి, భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టడానికేనని మండిపడిపోతున్నాయి.